90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో చెప్పడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి మార్చ్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి నెల అంటే ఈ మాసంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఈ నెల ఆఖరిలో, ఈ మాసం చివరిలో శని యొక్క ట్రాన్సిట్ జరగడం వల్ల కొంతమందికి ఏలినాటి శని లేదా శని దోషములు పోతున్నాయి, కొంతమందికి శని దోషాలు పట్టబోతున్నాయి ఈ మాసం చివరిలో. అదేవిధంగా ఇదే మాసం చివరిలో 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమైనటువంటిది ఏర్పడబోతోంది. దానివల్ల ద్వాదశ రాశులకి 12 రాశుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది తీవ్రంగా పడబోతోంది. ఐదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా పడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి అండ్ దాని గురించి తగిన జాగ్రత్తలు కూడా చెప్పాలి. అదేవిధంగా ఈ మాసంలో రవి యొక్క ట్రాన్సిట్ కూడా మార్చి 15వ తారీఖు తర్వాత జరగబోతోంది. మార్చి 15వ తారీఖు వరకు కుంభంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహ సంచారము 15 తర్వాత మీనంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కాబట్టి దానివల్ల కూడా కొంత మార్పులు అనేవి ఉద్యోగరీత్యా, పదవి యోగాల రీత్యా ప్రతి రాశికి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ మాసము గ్రహ సంచారము చూస్తే వృషభంలో గురుగ్రహ బృహస్పతి సంచారము, మిథునంలో కుజగ్రహ సంచారము, కన్యలో కేతుగ్రహ సంచారము, కుంభంలో రవి శనుల యొక్క కంజంక్షను. రవి మార్చి 15 వరకు మాత్రమే కంజంక్షన్లో ఉంటారు, ఆ తర్వాత మీనంలోకి వెళ్ళిపోతారు. మీనంలో చంద్ర, శుక్ర, రాహు, బుధుల యొక్క సంచారం నడుస్తోంది. మకర రాశి వారికి మార్చి నెలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో, మార్చి మాసంలో అండి, ఫాల్గుణ మాసంలో 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి, 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మార్చి 15 తర్వాత రవి కలిపి మొత్తము 5 గ్రహాలు యోగించేటట్టుగా అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు చూసుకుంటే కనుక 2వ స్థానంలో రవిగ్రహ సంచారము ధన నష్టాన్ని కలగజేసేటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. ఏదైనా కొత్త బిజినెస్లు కానీ, వ్యాపారములు కానీ, ఉమ్మడి వ్యాపారములు కానీ ఏవైనా ప్రారంభించాలనుకుంటే ఇప్పుడు చేయొద్దు. ఒక 15 రోజులు ఆగి మార్చి 15వ తారీఖు తర్వాత ఖచ్చితంగా చేసుకోండి. అక్కడి నుంచి అద్భుతంగా ఉంటుంది. ఏ పని పట్టుకున్నా 2వ స్థానంలో రవి కాబట్టి అందులో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి 15వ తారీఖు తర్వాత 3వ స్థానంలోకి రవి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రవి బలము అంది, అక్కడి నుంచి మీరు పట్టుకున్న ప్రతి పని కార్యాజయము, కార్యసిద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. సో 15 రోజుల పాటు అగ్రెసివ్గా ఎలాంటి పనులు పెట్టుకోవద్దు. ఇక 2వ స్థానంలోనే శనీశ్వర సంచారం కూడా నడుస్తోంది, రవి శనులు కలిపి. ఈ యొక్క శని సంచారం వల్ల కలహప్రీతి, అనుకోకుండా ఏదైనా తగాదాల్లో ఇరుక్కోవడం, వాగ్వివాదం జరగడము, ఆకస్మికంగా వీళ్ళకి ప్రమేయం లేకుండా చిన్నది కూడా పెద్దదవ్వడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. దీంతో పాటుగా 3వ స్థానంలో బుధగ్రహ సంచారము వీళ్ళకి బంధు విరోధాన్ని, ద్రవ్య నష్టాన్ని కలగజేస్తున్నాయి. అంటే బంధువులు ఎవరైతే చుట్టాలు ఉంటారో వాళ్ళతో కూడా ఏదైనా ఒక ఇబ్బంది, కలహము అనేటువంటి గొడవ జరగడం కానీ, వాళ్ళ యొక్క అభిప్రాయాలు వీళ్ళ మీద నెగిటివ్, ఒక వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయనే భావనతో వీళ్ళు వాగ్వివాదం జరగడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా వీళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక వస్తువు కోల్పోవడము, ఆ ద్రవ్యం అనేటువంటిది నష్టపోవడం లాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. 3వ స్థానంలోనే శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి ఐశ్వర్య ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి, అదేవిధంగా వస్తు ప్రాప్తి, నూతన వస్తువులు మళ్ళా కొనుగోలు చేయడము, లేకపోతే గొప్ప ఐశ్వర్యాన్ని, డబ్బుని, ఆకస్మిక ధనలాభాన్ని చూడడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. 3వ స్థానంలోనే శుక్రరాహులు యోగిస్తున్నారు. దీనివల్ల ప్రేమ వ్యవహారాల్లో లేదా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభవార్త అని చెప్పచ్చు. దగ్గరలో మీకు శుభగడియలు రాబోతున్నాయి. ఖచ్చితంగా వివాహం జరిగే సూచనలు కనబడుతున్నాయి. తర్వాత ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందే అవకాశం కనబడుతోంది. గొప్ప సుఖాన్ని, విహారయాత్రలకు వెళ్ళి సరదాగా బంధుమిత్రులతో కలిసి ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కూడా ఈ మార్చి మాసంలో కనబడుతోంది.
పంచమ స్థానంలో గురుడు అద్భుతంగా యోగిస్తున్నాడు, శుభాన్ని కలగజేస్తున్నాడు. దీనివల్ల తీర్థయాత్రలకు వెళ్ళడము, భగవంతుడితో ఎక్కువగా కనెక్ట్ అవ్వడము, స్పిరిచువల్ కనెక్టివిటీ చాలా బాగుండడము, భగవద్ అనుగ్రహాన్ని అనుభూతి చెందడము, తరువాత విహారయాత్రలతో పాటు తీర్థయాత్రలతో పాటు బంధుమిత్రులతో కలిసి సరదాగా గడిపేటువంటి అనుభూతి క్షణాలు చాలా బాగుంటాయి. దీంతో పాటుగా 6వ స్థానంలో కూడా కుజుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. దీనివల్ల ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాటి నుంచి తొందరగా ఉపశమనం పొంది ఈ మాసంలో ఒక గొప్ప ఆరోగ్యంతో మెలుగుతారని చెప్పచ్చు. అదేవిధంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, వృద్ధులకి కూడా కాస్త ఉపశమనం పొందే కాలం ఇది అని చెప్పచ్చు. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది, భాగ్యంలో కేతుగ్రహ సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో వివాదాలకు వెళ్ళొద్దు. ఆ వివాదాలకు వెళ్లకుండా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. నూతన వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాంటివి అస్సలు పెట్టద్దు. ఆ విషయంలో చాలా జాగ్రత్త చూసుకోండి. అయితే ఇక ఈ యొక్క మకర రాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఈ మాసం చివరిలో షష్టగ్రహ కూటమి పట్టడం వల్ల ఆ షష్టగ్రహ కూటమి వీళ్ళకి 3వ స్థానము మకర కుంభ మీనము 3వ స్థానంలో పట్టడం వల్ల వీళ్ళకి అద్భుతమైన రాజయోగం అని మార్చి 30 తర్వాత నుంచి పట్టొచ్చు. ఆల్రెడీ వీళ్ళు ఏలినాటి శని అనేటువంటి దోషంతో జరిగిన 7.5 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు. అది మార్చి 30తో వెళ్ళిపోబోతోంది. వెళ్తూ షష్టగ్రహ కూటమి 3వ స్థానంలో పట్టడము అద్భుతమైన రాజయోగము. చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, తరువాత చెప్పాలంటే ఈ యొక్క రాజకీయంలో ఉన్నవాళ్ళు, కళారంగంలో పనిచేసేవాళ్ళు, మీ స్కిల్ మీద ఆధారపడే వాళ్ళు, క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు, తర్వాత బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాజయోగం పట్టబోతోంది. ఇంటర్నల్ జాతకంలో మీకు కనుక యోగము లేకపోతే, ఏవైనా ఇబ్బంది పెట్టేటువంటి దోషాలు ఉన్నట్లయితే ఈ రాజయోగాన్ని పరిపూర్ణంగా మీరు అనుభవించలేకపోవచ్చు. కాబట్టి ఇంటర్నల్ జాతకం చూసుకుని తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించి మీకు తగినటువంటి ప్రయత్న బలాన్ని కూడా పెంచండి. ఎఫర్ట్స్ పెంచినట్లయితే ఆ రాజయోగాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తారు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మకర రాశి వాళ్ళకి ప్రస్తుతం ఎలాంటి పరిహారములు ప్రత్యేకించి అవసరం లేదు. ఇప్పుడు ఇంటర్నల్ జాతకం చూసుకోండి, ఏవైనా దోషాలు ఉంటే దానికి తగినట్టుగా మీరు చేసుకోండి. జాతకరీత్యా ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఏదైతే మనం మాస ఫలితములు, వార ఫలితములు, తర్వాత సంవత్సర ఫలితములను మాట్లాడుకుంటున్నామో అది గోచార ఫలితంగా మన మీద 30 నుంచి 45% మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. మిగతా % అంతా కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని రాశుల వారికి యోగాలు బాగాలేని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం ఉంది కదా అని చెప్పి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాల్సిన అవసరమూ లేదు. ఇంటర్నల్ జాతకం మీద వాళ్ళ యొక్క నిత్య యోగాలు, ఆ యొక్క దోషాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా సంప్రదించాలనుకుంటే కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. దాన్ని బట్టి తప్పకుండా ఇంటర్నల్ జాతకం చూసి దాన్ని గోచారంతో సమన్వయం చేసి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో అది తెలుసుకున్న తర్వాత దానికి సరైనటువంటి పరిష్కారము, ఏదైతే పరిహారం పూజలు ఉంటాయో అవి చేయించి తప్పకుండా మీకు ఆ రిజల్ట్ వచ్చేలా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.